మమ్మీ డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. బాధపడకు నాన్న. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. అవును రాఖిల్, పెద్ద అయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా? డాడీ నేను ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లాగా దొంగ అవుతా డాడీ. పాటలు పాడుతూ బబుల్ చేస్తావా? ఆ మాత్రం చూసుకోవా? ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. సార్ 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 ఏదో ఒకటి చేయండి సార్. అన్నాను సార్, అమ్మనంత బెవరలేదు సార్, ప్లీజ్ సార్. స్వీట్ ఉంటుంది మీ వాయిస్. మీ అమ్మమ్మతో ఎక్కువ మాట్లాడకు. ఏ ఎందుకు? స్వీట్ ఉంటుంది కదా నీ వాయిస్, షుగర్ ఇంటేక్ ఎక్కువైపోతుందేమో అని. అఖిల్, నీకు కూడా కళ్ళకండి పెట్టాను లోపల, వెళ్ళి తిను. అవునా అంకుల్? అబ్బా నవ్వు చూడు, నీ కూతురు ఎంతమంది పెడుతుందో కలాకండ్. ఆ మెయిన్ డోర్ వేయరా. వా, చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? అయిపోయినట్టుంది, మెల్లగా వెళ్ళిపోదాం. ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళంతా సాదాసీదా స్కూళ్ళు. ఏందే మర్యాద, పైకి వస్తాను రాకపోతే. అవునా, నువ్వు మగాడివి అయితే పైకి రారా చూసుకుందాం. రా పైకి రా. నా మగతనం గురించి మాట్లాడుతుంది ఏంద్రా? ఎనిమాన్ మధు, ఏంద్ర ఇది దెక్కలేదు. రే ఇంక పడింది, సారీ చెప్పరా. సారీ. ఆయిల్ పెట్టుకుని జడేసుకుంటే ఇంకా మంచిది. ఏ ఒక్కడో చూడ్డం. ఆయిల్ పెట్టుకుంటే ఇంకా బాగుంది కదా.